వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారి దర్శనానికి రావడం ఆనవాయితీ. మట్టి పాత్రల్లో నైవేద్యాన్ని వండుకుని డప్పు చప్పుళ్లు, శివశక్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తొలుత అమ్మవారికి పట్నాలు వేసి నూతన వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్ప కొండపై త్రికోటేశ్వర స్వామివారికి 1,00,000 మల్లెలతో విశేష అర్చన జరిగింది. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివనామాన్ని జపిస్తూ పులకితులయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా పూజాదికాల అనంతరం స్వామివారిని పసుపు, కుంకుమ, విభూది, గంధ జలాలు, బిల్వోదకంతో పాటు శుద్ధ జలాలతో అభిషేకించారు. అనంతరం విశేష పుష్పార్చన నిర్వహించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శ్రీ నల్లగంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు, జాతర నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కాళేశ్వరంలో గోదావరి నదికి హారతి సమర్పించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. గోదావరి మాతకు అర్చకులు పాలు, పూలు, పండ్లు, సారా సమర్పించి ప్రత్యేక పూజలు, హారతి వైభవంగా నిర్వహించారు. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వర క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 15న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 26వ తేదీ వరకు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. పీఠాధిపతులు బస చేసేందుకు త్రివేణి వసతి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గోదావరి తీరంలో భక్తులు సేద తీరేందుకు వీలుగా తడిక పందిళ్లు, తాగునీటి వసతి, శాశ్వత తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, వాహనాలను నిలుపు స్థలాలను సిద్ధం చేశారు. పుష్కరాల సందర్భంగా పట్టణంలో గోడలు, భవనాలకు దేవతామూర్తుల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. తొలి రోజైన 15వ తేదీ ఉదయం 5:44 వృషభ లగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి. శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్షేత్రానికి రానున్నారు. పుష్కర స్నానం, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద పుష్కరాల్లో నిత్యం సాయం సంధ్యా సమయంలో త్రివేణికి నవహారతులు సమర్పించనున్నారు. ప్రత్యేకంగా 7 పండితులు కాశీ పుణ్యక్షేత్రం నుంచి రానున్నారు. పుష్కర ఘాట్ మెట్లపై 7 వేదికలను ఏర్పాటు చేశారు. విశేష పూజల నడుమ నవహారతులను పలు రకాల విన్యాసాలతో 7 పండితులు నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు హారతి ఉంటుంది. దేవస్థానంలో 12 రోజుల పాటు నిత్యం యాగం నిర్వహిస్తారు. సరస్వతి పుష్కర ఘాట్ వద్ద అద్భుత నిర్మాణాలు, భారీ సెట్టింగులు, జ్ఞానదీపం, సరస్వతీ మాత విగ్రహం, హారతి వేదికలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పుష్కరాల వరకు జ్ఞానతీర్థం అపురూపంగా మారనుంది. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఆధ్వర్యంలో సినిమా సెట్టింగుల తరహాలో అలంకరణలు జరుగుతున్నాయి. పుష్కర ఘాట్ సమీపంలోనే భారీ డార్మిటరీ షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు.